బీజేపీ రాష్ట్ర స్థాయి సదస్సులో పార్టీ శ్రేణులకు కేంద్ర మంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. 35% ఓట్లతో 10 సీట్లను గెలుచుకోబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారన్నారు. కాంగ్రెస్ కూడా జాతీయ స్థాయిలో కుటుంబ పాలనను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, సో అజయ్, మనం చూసిన బీజేపీ శ్రేణులకు అమిత్ షా చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఖచ్చితంగా 10 స్థానాల్లో బీజేపీ పాగా వెయ్యాలి అనే దిశగా అడుగులు వేయాలని చెప్పి అమిత్ షా కోరుతూ ఉన్నారు. ఏదైతే నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలను అన్నింటినీ కూడా పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని చెప్పి కూడా అమిత్ షా సూచిస్తూ ఉన్నారు కదా. మరిన్ని అప్డేట్స్ తెలియచేయండి. అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. మనం చూసుకోవచ్చు, ఈరోజు కొంగరకలంలోని శ్లోక కన్వెన్షన్ లో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి సమావేశంలో కొంత సీరియస్ గా వారికి చెప్పినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. 35% సీట్లు 30% ఓట్లు మనకు రాబోతున్నాయి. 10 సీట్లు మనకు వస్తున్నాయి. దానికి అనుకూలంగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా తెలంగాణ ప్రజలు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్కు ఓటేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నాయి. అదేవిధంగా జాతీయ స్థాయిలో కుటుంబ రాజకీయాలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుంది కాబట్టి తెలంగాణ ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే మనం 10 స్థానాలకు పైగా కూడా గెలవబోతున్నామన్న ఒక దిశానిర్దేశాన్ని అయితే ఆయన చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే గతంలో జరిగినటువంటి తప్పిదాలు, అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ఓటమి పాలవడం, ఇవన్నింటినీ కూడా పక్కన పెట్టాలి. నేతల మధ్య సమన్వయ లేమి ఏదైతే ఉందో దాన్ని కూడా పక్కన పెట్టాలి. అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కేవలం పార్లమెంట్ ఎన్నికలపైనే దృష్టి సారించాలి. మిగతా అన్ని అంశాలను కూడా పక్కన పెట్టి వీటి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక నూతన ఉత్తేజాన్ని అయితే బీజేపీ శ్రేణుల్లో అమిత్ షా నింపినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ సమావేశానికి హాజరైన వాళ్ళంతా కూడా మండలాధ్యక్షులు, ఆ పై స్థాయి నాయకులు కావడంతో వారందరికీ కూడా చేసినటువంటి వచ్చినటువంటి ఉత్సాహం ఏదైతే ఉందో దీన్నంతా కూడా కార్యకర్తల్లోకి, ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా దిశానిర్దేశాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా రామమందిర నిర్మాణం జరిగింది. రామమందిర నిర్మాణం అనేది గత కొన్ని వందల ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి అంశం. అసలు అసాధ్యమనే అంశాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. అలాంటి వ్యక్తిని మూడోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రజల్లోకి మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది అంటూ కూడా వాళ్ళను ఉత్సాహపరుస్తూ చెప్పినటువంటి సందర్భం కనబడుతుంది. అదేవిధంగా అనేక అంశాలు, పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను కూడా మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా క్లియర్ చేసినటువంటి పరిస్థితి. కాశ్మీర్ భారతదేశం కాదనుకున్నప్పటికీ కూడా దాన్ని భారతదేశంలో అంతర్భాగం చేశామంటూ కూడా బీజేపీ నేతలు చెబుతున్నారు. అదేవిధంగా 370 ఆర్టికల్ను రద్దు చేయడం ద్వారా కాశ్మీర్ను ఒకే చట్టం, ఒకే జెండా, ఒకే దేశం అనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. వికసిత్ భారత్తో ఇప్పటివరకు 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ పాలన ఏ విధంగా ఉంది, ఆ పాలనలో వచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలేంది, అభివృద్ధి కార్యక్రమాలేంది, ఈ అంశాలన్నింటి కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ద్వారా మరోసారి నరేంద్ర మోదీ అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు పనిచేయాలన్న అంశాన్ని కూడా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యకర్తలకైతే దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్య కార్యకర్తలతో సమావేశమైనటువంటి సందర్భంలో కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు సమాచారం ఉంటుంది. ఏదైతే నేతలు ఒకరిపై ఒకరు వార్తలు రాపించుకోవడం, మీడియాకు లీకులు ఇవ్వడం, తద్వారా పార్టీకి నష్టం కలుగుతుంది, ఇలాంటి కార్యక్రమాలు మరొకసారి రిపీట్ చేయొద్దు, అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది అన్న అంశాన్ని వారికి స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఏదైతే ఇంటర్నల్గా రాష్ట్ర స్థాయి సదస్సు ఏదైతే జరిగిందో ఆ సదస్సులో క్లియర్గా ఒక అంశాన్ని అయితే స్పష్టం చేయడం జరిగింది. మనం 10 సీట్లు గెలవబోతున్నాం, 35% ఓట్లు మనకు రాబోతున్నాయి, వీటిని మరింత కష్టపడి ఉంటే ఇంకిన్ని సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది, ఆ దిశగా మీరు అడుగులు వేయండి అంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అలానే అజయ్, అంటే 35% ఓట్లతో 10 సీట్లు గెలుస్తామనేటువంటి కాన్ఫిడెన్స్ అమిత్ షా ప్రదర్శిస్తూ ఉన్నారు. అంటే దీని వెనుక ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల ఇంపాక్ట్ అనేది మోదీ చరిష్మాతోనే వర్కౌట్ అవుతుందని చెప్పి బీజేపీ శ్రేణులు చాలా బలంగా నమ్మటమే దీనికి కారణం అనుకోవాలా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దీనికి గతంలో జరిగినటువంటి ఫలితాలు, గతంలో వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు,
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ కూడా వాళ్ళు అంచనాలు అయితే వేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. 2014లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 6% ఓట్లతో ఒక స్థానానికి మాత్రమే బీజేపీ పరిమితమైంది. కానీ ఆ తర్వాత 6 నెలల లోపే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 19% ఓట్లతోటి 4 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకున్నటువంటి సందర్భం మనకు కనబడింది. ఇదే తరహా రిజల్ట్స్ మరొకసారి కూడా పునరావృతమైనని బీజేపీ అంచనాలు వేస్తుంది. ఇటు కేవలం ఒక స్థానం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు 8 అయినాయి. అదేవిధంగా దాదాపు 14% ఓటు షేర్ను కూడా సాధించినటువంటి పరిస్థితి. ఇదే ఓటు షేర్ ఇప్పుడు మళ్ళీ ట్రిపుల్ అవుతుంది. గతంలో ఏదైతే 6% ఓటు శాతం వచ్చిందో అది 19% ఏ విధంగా పెరిగిందో ఇప్పుడు 14% ఓటు షేరు ట్రిపుల్ అయి మళ్ళీ 35% ఓటు షేరుకు చేరువవుతుందని ఒక అంచనా వేస్తుంది. తద్వారా 10 పార్లమెంట్ ఎన్నికల్లో 10 పార్లమెంట్ స్థానాలు కూడా గెలుచుకుంటామన్న అంచనాను బీజేపీ వేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు డిఫరెన్స్ ఉంటుంది. ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా జరుగుతాయి. మోదీ చరిష్మా పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేస్తుందన్న అంచనా అయితే బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ అజయ్.